ఈరోజు మనకు తెలుసు మనముడి కార్యక్రమం ఏదైతున్నదో దీన్ని వెబ్సైట్ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ దీని ద్వారా కూడా మా యొక్క ప్రచార కార్యక్రమం కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా సారీ వాకథాన్ అనేటువంటి కార్యక్రమం ఉంది. సాయంకాలము 5 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా నుంచి మహిళలు సారీ వాకథాన్లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం గంటల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత అక్కడనే జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏవైతున్నాయో అవి ముగింపు కార్యక్రమం కూడా అక్కడ కొనసాగుతుంది. దానికి మీరు అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఇంకేమైనా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు అనొచ్చు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళందరినీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీదైనా అడుగు చెప్తాము. వాళ్ళు అడిగేదానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దన్న వచ్చిన గవర్నమెంట్ దానికి సంబంధించి పెద్దన్న సంభవిస్తే ఒకటైపోతారా? ఎందుకన్నాడు ఆయన అడగాలి మీరు. ఓకే, అందరికీ నమస్కారం. బయట వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ ఉంది. ఆ ఫ్లాగ్ ఆఫ్ వెంటనే ఆ వెహికల్స్ వీడియో ఏది ఉందో ఒక జస్ట్ 5 minutes వీడియో అది కూడా ప్లే చేయడం జరుగుతుంది. అందరికీ బయటికి రావాల్సిన కోరుతాం. ఏ రకంగా దేశానికి తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారు మరి వారి దూరదృష్టితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వస్తువులు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మౌలిక వస్తువులు ఏ రకంగా ఉండేవి, ఈరోజు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సహా మౌలిక వస్తువులు ఏ రకంగా మరి వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము దూరదృష్టితో ఈ మౌలిక వస్తువులు కల్పిస్తూ ఉంది. అందులో నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రకంగా మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా గత 4-5 సంవత్సరాలుగా వారే స్వయంగా రావడము, అన్నిటికీ వారే ముందుండి భూమి పూజ కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో కూడా. 2014 తర్వాత మౌలిక వస్తువుల కల్పనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది. అది గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే, గ్రామంలో ఒక పేదవాడి ఇంటికి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఈ రాష్ట్రంలో RRR రోడ్ వరకు కూడా అన్ని రకాలుగా ముందున్నది. కాబట్టి తప్పకుండా దానికే మన మోదీ అనేటువంటి ఒక డిజిటల్ క్యాంపెయిన్ తెలంగాణకు గత 9.5 సంవత్సరాలుగా ఏమేం చేశాము, ఈ రకంగా తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సహకారం అందించింది, కృషి చేసింది, ముందున్నదనే విషయాన్ని కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మన మోదీ అనేటువంటి పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడతాం.
ఫార్మల్గా ఈరోజు ప్రారంభించుకున్నాం. రేపటి నుంచి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల మధ్య తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. రెండో డిజిటల్ క్యాంపెయిన్ ప్రశ్నిస్తున్న తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇంతవరకు గ్యారెంటీల విషయంలో ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏది కూడా ఇంతవరకు తెలంగాణ ప్రజలకు మరి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళలో కూడా క్లారిటీ లేదు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పెన్షన్స్ 4,000 పెంచే కార్యక్రమం కావచ్చు, రైతులకు 3 లక్షల సున్నా వడ్డీ రుణాలు కావచ్చు, 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాల మాఫీ కావచ్చు, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి కానీ, ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం తీసుకునే ధాన్యం పైన 500 బోనస్ కానీ, అనేక రకాలుగా 6 గ్యారెంటీల అమలుకు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది. ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అయితే 6 గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరిందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలో మాత్రము